అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కాజు పచ్చనిపప్పు కర్రీని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది రంజాన్ స్పెషల్ సెహరీ కోసం అండి. అయితే నేను ప్యాన్ని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని రెండింటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసి ఫ్రై చేసుకున్నాను. అవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అప్పటి వరకు నేను ఇంతకు ముందు నుంచే దాన్ని పచ్చనిపప్పుని బాగా 2 విజిల్స్ వేసుకున్నానండి. ఒక 3 విజిల్స్ బాగా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. మీరు వండే క్వాంటిటీని బట్టి చికెన్ని అప్పుడు మసాలాని కూడా యాడ్ చేసుకోండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. కాదు మాకు నార్మల్గా చాలు అంటే తక్కువ క్వాంటిటీలో మసాలాని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు చికెన్ని యాడ్ చేసుకోండి. చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నానండి. ఎక్కువ వాటర్లో పెట్టకూడదు. చికెన్ని సప్పగా అయిపోద్ది. ఒక 3 టైమ్స్ 2 టైమ్స్లో క్లీన్ చేసి వాష్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు బాగా ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి ఫ్రై చేద్దామండి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం చూడండి, ఇదైతే బాగా వేగాయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ మధ్యలో ఫాస్టింగ్స్ వల్ల రోజు వీడియో పెట్టడం అవ్వట్లేదండి. లేకపోతే రోజు ఎన్నో వెరైటీస్ వండుతున్నాను, కానీ పెట్టడం కుదరట్లేదు. ఇప్పుడైతే కొంచెం వీలు తీసుకొని వీడియోని ఎడిట్ చేస్తున్నానండి. ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఆ చికెన్లోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. కానీ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా వండానండి. అందరికీ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. రోజు చికెన్ ఒకే రకంగా తినాలంటే బోర్ కొడుతుంది కదా. కాబట్టి ఈ రకంగా కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఇది ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరూ అనుకుంటున్నారు ఫాస్టింగ్లో నాన్ వెజ్ ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి, దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను. కొంచెం గరం మసాలాని యాడ్ చేశాను. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంటే అండి, మాకు ఫాస్టింగ్ ఉంటే నాన్ వెజ్ తినకూడదు, నమాజ్ చదివితే చికెన్ తినకూడదు అలా ఏమీ ఉండదండి. ఏ రోజైనా ఏ రకంగా ఎలా అయినా తినవచ్చు. కాకపోతే హలాల్ అయి ఉండాలి చికెను, అప్పుడే మేము తింటామండి. ఇప్పుడు బాగా వేగాయి చూడండి. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ని వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను ఫాస్టింగ్ ఉండడం వల్ల అంత స్పైసీగా అయితే వండలేదు, నార్మల్గా వండాను, అందరూ తినే రకంగానే. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కారాన్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా యాస్టీజ్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్లో ఎస్ ఆర్ నోలో మెసేజ్ పెట్టండి. నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబర్ అనేది పెరగట్లేదండి, తక్కువగానే ఉంటున్నారు. కొంచెం ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాకు హెల్ప్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, లైక్ చేయండి. ఇప్పుడు ఆ చికెన్ కర్రీలోనే నేను విజిల్స్కి పెట్టుకున్న పచ్చనిపప్పుని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కాదు, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా అనేసి తినరండి. అందుకనే తక్కువగా కొంచెం క్వాంటిటీలో వేసుకున్నాను, కాకపోతే టేస్ట్ కోసం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే వాటర్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ అనేది చూసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరిందండి. నా సబ్స్క్రైబర్స్ పెంచడానికి మీరైతే నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోతో నా సబ్స్క్రైబర్స్ పెరుగుతాయని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. దాంట్లోనే నేను ఏం చేశానంటే కాజు పీసెస్ వేసానండి, జీడిపప్పులు వేసానండి.
ఎక్కువ వేసా కానీ కొంచెం వీడియోలో కొంచెమే పడినట్టు వీడియో పడిందండి. చూడండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు కూడా మీ అందరి ఇంట్లో మనుషుల్ని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అందరి మనసుల్ని తీసుకుంటారండి. హ్యాపీగా ఉంటారండి అందరూ తినేసి ఈ రెసిపీని యాజ్ టీజ్గా మీరు ఫాలో అవ్వండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టేస్ట్ కూడా చేయలేదండి. అలాగే బగారా రైస్లో అనేసి ఇది వండేసాను. బగారా రైస్తో ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. తర్వాత టేస్ట్ చూస్తే ఫాస్టింగ్ ఉండి వండాను కదా, టేస్ట్ తెలీదు. తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగా కుదిరింది. ఎంతైనా ఫాస్టింగ్ ఉండి వండాను అనుకోండి, చాలా టేస్టీగా కుదురుతున్నాయండి కూరలు అయితే. చూడండి ఇదైతే లాస్ట్కి అయితే కుక్ అయిపోయిందండి. చూడండి ఇంకా ఫ్లేమ్ని ఆఫ్ చేయలేదు లైట్గా. ఇంకా బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చేసింది. పప్పు ఉండడం వల్ల గ్రేవీ ఇంకా చిక్కగా అయిపోద్దండి. చూడండి ఎంత టేస్టీగా కుదిరిందంటే అంత బాగుందండి. నా వీడియోని ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి నా బగారా రైస్. ఈ రెసిపీ కూడా మీకు కావాలంటే కామెంట్లో మెసేజ్ పెట్టండి. చూడండి బగారా రైస్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా హాఫీజ్. దువే మే యాద్ రఖో.